నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు బీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఉత్సవాల నిర్వహణకు రెడీ అయింది. సెక్రటేరియట్ ముంగట, హైదరాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్ర సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రైతు భరోసా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. సో ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసినాం రైతు భరోసా రూపంలో. కాబట్టి మేము విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నది, ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నది. సరే, 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అకౌంట్లలో వేసిరు. మంచి నిర్ణయం, మంచి పని చేసిరు. కేవలం ఒక వారం 10 రోజుల లోపలనే అందరి అకౌంట్లలో ఈ 9,000 కోట్ల రూపాయలు జమ అయినాయి. బాగుంది. కానీ అసలు రైతు భరోసా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఎంత? ఎన్ని ఇస్తామన్నారు? ఎకరానికి ఎంత ఇస్తామని చెప్పారు? ఆ తర్వాత ఎన్ని సీజన్లకు ఎగ్గొట్టిరు? ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి గుర్తున్నాయో లేదో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఎలక్షన్ల సమయంలోనే ఒక విడత రైతు బంధు గత ప్రభుత్వానికి సంబంధించి పడాల్సి ఉండే. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొంతమంది నాయకులు ఢిల్లీ పోయి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ ఇచ్చి అప్పుడు రైతు బంధు డబ్బులు ఆపారు. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బులు ఇస్తే అవి ఓట్ల కోసం ఇచ్చినట్టుగా ఉంటుంది, వాటన్నిటిని ఆపేయాలని చెప్పి అందులో రైతు బంధును కూడా చేర్చిరు. ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తే అప్పుడు వీళ్ళ చర్య వల్ల అప్పుడు రైతు బంధు డబ్బులు పడకుండా ఆగిపోయినాయి. మేము రాగానే డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పి, అది కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. కొన్ని పదుల సంఖ్యల సభల్లో స్వయంగా పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. బట్ అది ఎక్కడ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 9 హామీ అనేది ఏ ఒక్క దాని విషయంలో కూడా అమలు కాలేదు. అవన్నీ పక్కకు పోయినాయి. నెక్స్ట్ ఏదైతే వీళ్ళు డిసెంబర్లో గత ప్రభుత్వం ఇవ్వాల్సింది పెండింగ్ లో ఉండేనో అది కూడా ఇవ్వలేదు. అది కూడా 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ టైంకి వచ్చేదాకా కొంత వేసుకుంటూ దాదాపు ఒక 2-3 నెలల కాలం పాటు కొద్ది మందికి వేసుకుంటూ పోయారు. ఆ తర్వాత వానాకాలం పంట స్టార్ట్ అయింది. 2024 వానాకాలం పంట కాలం వచ్చింది. వీళ్ళు ఏదైతే యాసంగిది పడే డబ్బులు పడే అయిపోయేసరికి వానాకాలం పంట వచ్చింది. వానాకాలం వచ్చేసరికి ఏం చేసిర్రు? ఒక కేబినెట్ సబ్ కమిటీ అని ఒక దుకాణం ముంగట పెట్టేసి దాని మీద చర్చలు, జిల్లాలో సభలు, ఆ కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలకు వెళ్లి రైతులతో మాట్లాడాలు, అందులో అంతా కాంగ్రెస్ కార్యకర్తలను పిలిపించారని ఆరోపణలు కూడా వచ్చినాయి. సో వాళ్ళనే పెట్టి దానిలో కోత పెడతామని కొంత, వీళ్ళకి బంద్ చేస్తామని కొంత, వాళ్ళకి బంద్ చేస్తామని కొంత, మల్లారెడ్డికి డబ్బులు పడుతున్నాయి, ఆయనకు బంద్ చేస్తాం, రోడ్లకు ఇచ్చిర్రు, వీటికి ఇచ్చిర్రు, అవన్నీ చాలా ఆరోపణలు చేసిర్రు. చాలా ఏవేవో ఊహాగానాలు. అసలు రైతు బంద్ అనేది గతంలో అంత బోగస్, అంత నకిలీలకే పడ్డదని చెప్పి ప్రచారం చేసి, బట్ అదే కేబినెట్ సబ్ కమిటీ చేసి సినిమా అంతా నడిపారు. అది ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. మళ్ళీ ఏం చేసారు? గతంలో ఉన్న లబ్ధిదారులకే మళ్ళీ వేయాలని చెప్పి అదే ఇప్పుడు 2024 యాసంగికి వచ్చేసరికి నిర్ణయించారు. మధ్యలో ఒక పంటకాలం ఎగిరిపోయింది కంప్లీట్. 2024 వానాకాలం పంటది కంప్లీట్ గా ఎగరగొట్టారు. 2024 యాసంగికి వచ్చేసరికి అప్పుడు మెల్లిమెల్లిగా కేబినెట్ సబ్ కమిటీ సంబంధించిన నివేదిక అది ఇది అని చెప్పి మళ్ళీ బయటకు తీసి అప్పుడు ముఖ్యమంత్రి వచ్చి మెల్ల చావు కబురు చల్లగా చెప్పిండు. 15,000 కాదు, ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి చెప్పారు. మేనిఫెస్టోలోనేమో ఎకరానికి 15,000 ఏడాదికి. బట్ 2024 యాసంగికి వచ్చేసరికి ఎకరానికి 12,000 అని చెప్పి చెప్పిండు ముఖ్యమంత్రి. చెప్పి మెల్లిమెల్లిగా దాన్ని స్టార్ట్ చేసి ఏం చేసిర్రు? అది కూడా మెల్లిగా డిలే అవ్వకుండా వచ్చి దాన్ని ఎక్కడ ఆపేసిర్రు? కేవలం 3 నుంచి 3.5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే యాసంగిలో రైతు బంధు డబ్బులు వేసి, రైతు భరోసా పేరుతోటి డబ్బులు వేసి, అంటే 4 ఎకరాల పైన ఉన్న ఎవరికి కూడా డబ్బులు వేయలేదు. అప్పుడు అక్కడ వరకే క్లోజ్ చేసేసిర్రు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వేరే రైతులు డిమాండ్లు చేసినా, ధర్నాలు చేసినా ఎక్కడ పట్టించుకోలేదు, వదిలేసిర్రు. ఇప్పుడు 2025 వానాకాలం పంటకు వచ్చేసరికి ఇప్పుడు ఎకరానికి 12,000 ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పి, ఇచ్చినామని చెప్పి కేవలం 10 రోజుల కాలంలో ఏవైతే ఇన్ని రోజులు ఈ 2-3 కాలాల పాటు 2023 యాసంగి, 2024 వానాకాలం, 2024 యాసంగి, ఇవన్నిట్లలో ఏవైతే మోసం జరిగిందో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఒకటేసారి 10 రోజుల్లో కంప్లీట్ గా 9,000 కోట్లు వేసినామని చెప్పి రైతు భరోసా ఉత్సవాలకు రెడీ అవుతా ఉన్నారు. సరే, ఉత్సవాలు చేసుకోవాలి, కానీ మరి రైతులకు జరిగిన మోసం గురించి ఎవరు పట్టించుకోవాలి? మీరు రైతు భరోసా కొట్టడం వల్ల రైతులు పడ్డ ఇబ్బందులు, పెట్టుబడి కోసం ఇబ్బందులు పడ్డ రైతులను ఎవరు పట్టించుకోవాలి? రైతు భరోసాకు డబ్బులు లేవు, దీనికి డబ్బులు లేవు, ఉద్యోగులకు డిఏలు ఇచ్చడానికి డబ్బులు లేవు, నన్ను కోసిన రూపాయలు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ, ఇంకో వైపేమో అందాల పోటీలకు కోట్ల రూపాయల ఖర్చు, ఇప్పుడు ఇట్లా ఉత్సవాల పేరుతోటి మళ్ళా కోట్ల రూపాయల ఖర్చు పెడతా ఉన్నారు. అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఒక చేయితోటేమో డబ్బులే లేవంటున్నారు, ఇంకొక చేయితోటేమో ఇష్టారీతిగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇట్లా రైతు భరోసా విషయంలో రైతులను 3 కాలాల పాటు మోసం చేసి ఇప్పుడు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. అంటే రైతులకు 3 కాలాలు జరిగిన మోసం
3 పంట కాలాలకు జరిగిన మోసాన్ని కంప్లీట్ గా రైతులు మర్చిపోయి ఇప్పుడు సంబరాలు చేసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. అంటే ఇంత దారుణంగా మోసం చేసి ఉత్సవాలు చేసుకునేంత దారుణ పరిస్థితి ఇట్లా తప్ప ఇంకెవరూ చేయరు. ఇప్పుడు తక్కువ కాలంలో 9,000 కోట్లు వేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి గత కాలాల్లో ఎందుకు వేయలేదు, అప్పుడు ఎందుకు రైతులకు మోసం చేసిరో కూడా ఈ ఉత్సవాల్లో ప్రజలకు రైతులకు చెప్పితే బాగుంటది. అట్లాగే రైతులకు పేదలకు ఇవ్వాల్సిన పేదలకు ఇచ్చేందుకు ఉద్యోగులకు ఇచ్చేందుకు లేని డబ్బులు ఇట్లా సభలు పెట్టడానికి, అందాల పోటీలు నిర్వహించడానికి, ఇట్లాంటి వాటికి ఎట్లా వస్తున్నాయి అనేది కూడా ప్రభుత్వం ఈ వేదికగా ప్రజలకు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.